సూర్యుడి నుండి సూది మోనంత భాగాన్ని తీసుకుంటే ఆ చిన్న భాగం నుండి సుమారుగా 1,50,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత విడుదలవుతుంది. ఆ చిన్న ఇసుక రేణువంత భాగం నుండి వచ్చే వేడి నుండి మనల్ని కాపాడుకోవాలంటే కనీసం 145 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. సౌదీ అరేబియా అంతా ఎడారే. ఎక్కడ చూసినా ఇసుక, ఒంటెలు ఇవే కనబడతాయి. అయినా సరే సౌదీ అరేబియా మాత్రం ఆస్ట్రేలియా నుండి ఇసుకను, ఒంటెలను దిగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే సౌదీ అరేబియాలో ఉండే ఇసుక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనికిరాదు. అలాగే సౌదీలో ఉండే ఒంటెలు ప్రయాణాలు చేయడానికి, సరుకు రవాణాకి మాత్రమే పనికి వస్తాయి. తినడానికి అంత రుచికరంగా ఉండవు. కానీ ఆస్ట్రేలియా ఒంటెలు మాత్రం బలంగా, తినడానికి రుచికరంగా ఉంటాయి. అందువల్ల సౌదీ అరేబియా ఆస్ట్రేలియా నుండి ఇసుకను, ఒంటెలను దిగుమతి చేసుకుంటుంది. కొలంబియాలో 89, 98 అనే పేరుగల సీతాకోక చిలుకలు ఉంటాయి. వాటికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? వాటికి ఉండే రెక్కలలో ఒక రెక్క మీద 89 అని, మరో రెక్క మీద 98 అని మార్కింగ్స్ సహజంగానే ఉంటాయి. ఈ భూమి మీద అత్యంత పొడిగా ఉండే ప్రదేశం చిలీలోని అటకామా ఎడారి. ఇక్కడ గత 400 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు వర్షమే పడలేదు. మొసళ్ళు నీటిలో లోతుగా వెళ్ళడానికి పెద్ద పెద్ద రాళ్లను మింగుతాయి. ఆ రాళ్ల బరువు వల్ల అవి నీటి అడుగు భాగానికి చేరుకుంటాయి. నార్త్ కొరియాలో బైబిల్ చదువుతూ కానీ, పోర్న్ వీడియోలు చూస్తూ కానీ దొరికితే మరణశిక్షే. పోకీమాన్ గో గేమ్ వల్ల అమెరికాలో 10 రోజుల్లో 110,000కు పైగా యాక్సిడెంట్లు జరిగాయట. ఇక్కడ మీరు వరల్డ్ మ్యాప్ చూస్తున్నారు కదా, ఈ మిగతా భాగంలో నివసించే జనాభా కన్నా ఈ చిన్న సర్కిల్లో ఎక్కువ జనాభా నివసిస్తున్నారు. సింగపూర్లో హగ్మీ అనే కోకోకోలా మిషన్స్ ఉంటాయి. మీరు వాటిని కౌగిలించుకున్న ప్రతిసారి ఒక కోక్ బాటిల్ని ఫ్రీగా ఇస్తుంది. పగానీ హువైరా అనే ఈ సూపర్ కార్లో టైటానియంతో తయారు చేసిన 1400 బోల్ట్లు వాడతారు. అయితే ఒక్కొక్క బోల్ట్ కాస్ట్ ఎంతో తెలుసా? $80. అంటే ఇండియన్ రూపీస్లో ఒక్కొక్క బోల్ట్ విలువ 5,400 రూపాయలు. ఇలా కేవలం కారులో ఉన్న 1,400 బోల్ట్లు అన్నీ కలిపి 75,98,000 విలువ చేస్తాయి. ఇదిలా ఉంటే ఈ కారు విలువ 9 కోట్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.